ప్రైజ్ ద లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఒక ప్రత్యేకమైన దినం, వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఉదయకాల సమయంలో మీలో ఎవరైనా లేదా మీ కుటుంబంలో ఎవరైనా అనారోగ్యంతో మంచం పట్టి బాధపడుతూ ఉంటే, లేదా దీర్ఘకాల రోగాలు, భయంకరమైనటువంటి రోగభారము లేదా దీర్ఘకాల వ్యాధులు ఒకవేళ పట్టి పీడించబడుతున్నట్లయితే ఉదయకాల సమయంలో, లేదా చిన్న చిన్న రోగాలు ఏదైనా కావచ్చు, బాధపడుతూ ఉన్నట్లయితే ఉదయకాల సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్న ఒక అద్భుతమైన మాట, వాగ్దానం. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనం, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అనెను. ఎంత అద్భుతమైన మాట. స్వస్థత కొరకు ఇంతవరకు ఎక్కడికెక్కడికో తిరుగుండొచ్చు, పరిగెత్తుండొచ్చు, ప్రయాసపడి ఉండొచ్చు, ఎన్నో రకాల ఔషధాలు లేదా మందులు అన్నిటినీ వాడి ఒకవేళ ఇంకా స్వస్థపరచబడకుండా అలాగే అనారోగ్యంతో కొనసాగుతున్నావా? దేవుడు చెప్తున్నాడు ఉదయకాల సమయంలో, బిడ్డ నువ్వు నమ్ము, ప్రార్థన చేయి, నిన్ను నేను స్వస్థపరుస్తానని ప్రభు అంటున్నాడు. నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే. ఇంకెందుకు నీ జీవితంలో సందేహం? నా దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు, ఏ రోగమునైనా స్వస్థపరుస్తాను అంటున్నాడు అని నమ్మి ప్రార్థించి, ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా దేవుడిస్తున్న ఈ అద్భుతమైన వాగ్దానం, నిన్ను స్వస్థపరుచు యెహోవాను నేనే అని అద్భుతమైన వాగ్దానం నిశ్చయముగా నీ జీవితం నెరవేరుతుంది. నీ కుటుంబంలో ఉన్న సర్వ రోగాలను దేవుడు తొలగించబోతున్నాడు. నీ భర్త జీవితంలో ఉన్న రోగం, నీ భార్య జీవితంలో ఉన్న రోగం, నీ కుమార్తె జీవితంలో, కుమారుడు జీవితంలో ఉన్నటువంటి లేదా పట్టి దేహాన్ని పీడిస్తున్న ఏ వ్యాధినైనా దేవుడు తొలగించబోతున్నాడు. గొప్ప స్వస్థతను అనుగ్రహించబోతున్నాడు. అట్లు గొప్ప స్వస్థతను దేవుడు ప్రసాదించును గాక. పరిశుద్ధుల తండ్రి నీకు వందనాలు ప్రభా. స్వస్థపరిచే దేవుడు నేనే అని మాట్లాడారు. ఎంతమందికి అయితే ప్రభా అనారోగ్యం ఉందో జ్ఞాపకం చేసుకొని, వారు ఏ వ్యాధులతో బాధపడుతున్నా లేదా ఏ దీర్ఘకాల రోగాలతో ప్రభు వారు పీడించబడుతున్నా ఇప్పుడే దర్శించి స్వస్థపరిచి బాగు చేసి విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.